హాయ్ అండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో ఒకసారి ఇలా లడ్డూ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా అటుకులు నువ్వులతో చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ కృష్ణాష్టమికి ఇలా ట్రై చేయండి. నువ్వులతోటి ఎవరైనా తినచ్చు. మంచి ఐరన్ లడ్డు. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు అటుకులను అయితే వేసుకున్నాను. ఇది డ్రై రోస్ట్ మంచిగా. ఇవైతే దొడ్డ అటుకులు అంటారు కదా, లావు అటుకులు. అవి పల్చటి అటుకులు కూడా తీసుకోవచ్చు, ఏ అయినా తీసుకోవచ్చు. 1 కప్పు అటుకుల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అటుకులను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా నలిపితే కొంచెం విరగాలన్నమాట, పొడిగా అవ్వాలి. ఇలా పొడిగా అయిన తర్వాత తీసుకోవాలి. అటుకులు బాగా చల్లారనివ్వాలన్నమాట. అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులను అయితే తీసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకుంటే 1 కప్పు నువ్వులు. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను కదా, మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఏ నువ్వులైనా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా నువ్వులను కూడా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చిటపడానేంతవరకు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి ఏమీ వేయలేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చిటపట అని కొంచెం కలర్ మంచి అరోమా వస్తుంది నువ్వులు ఫ్రై అయ్యేటప్పుడు. నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి రెండు కూడా మంచిగా చల్లారాలి. లేదు అనుకుంటే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది వేడివేడిగా మనం మిక్సీ పట్టినప్పుడు. ఇవి రెండు బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని అటుకులు కొంచెం బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి లడ్డు కాబట్టి. మరి అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి నువ్వులను కూడా వేసుకొని ఒక్కసారి అలా తిప్పితే సరిపోతుంది. నువ్వులు మరీ మెత్తగా పొడిలాగా కాకుండా నువ్వులను అయితే అక్కడక్కడ తగిలేటట్టు ఉంటే మనకి నువ్వులు తినేటప్పుడు బాగా తెలుస్తుంది లడ్డూలో. చూడండి, అటుకులు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. నువ్వులను అయితే జస్ట్ అలా ఒకసారి తిప్పితే సరిపోతుంది. మీకు అక్కడక్కడ నువ్వులు ఇంకా ఎక్కువ తెరవాలంటే మనం హాఫ్ మిక్సీ పట్టుకొని హాఫ్ అయితే నువ్వులను యాడ్ చేసుకోండి. ఇంకా నువ్వులుగా బాగుంటుంది తినే వాళ్ళకైతే. నేనైతే మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఊరికే అలా తిప్పాను అనమాట. అక్కడక్కడ నువ్వులే బాగా తెలుస్తూ ఉంది. చూడండి, అన్ని నువ్వులు కూడా హాఫే మిక్సీ అయ్యాయి. ఇలా ఉంటేనే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకి మంచిగా తెలుస్తుంది. నువ్వుల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు అటుకులు 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ 3/4 కప్పు బెల్లము, కొద్దిగా వాటర్ వేసుకొని, అంటే 1/4 కప్పు అంత వాటర్ వేసుకొని, మనకి ఇక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ వడగట్టి తీసుకుంటున్నాను, డస్ట్ ఏమైనా ఉంటుంది కాబట్టి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇలా జస్ట్ వేడవంగానే మనకి ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా అటుకులు నువ్వులు, ఈ మిక్సర్ని బాగా కలిపేసుకోవాలి. వేసుకుంటూ నిదానంగా ఉండకట్టకుండా మనం నిదానంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ పొడిని, నువ్వుల పొడిని, అటుకుల పొడిని ఈ విధంగా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే మనకి ఈక్వల్గా కలిసిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఇలా సింపుల్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ లడ్డు. తర్వాత అక్కడక్కడ మనకి మంచి టేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా కొద్దిగా తురిమి ఇలా సన్నగా వేసుకోండి. ఈ టైంలో వేసుకుంటే మనకి తినేటప్పుడు పళ్ళుకు తగులుతూ చాలా బాగుంటుంది లడ్డు, మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ. ఇలా ఒకసారి బాగా ఈక్వల్గా అన్నీ కలిసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి లడ్డు పట్టేటప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా నెయ్యి ఏమీ అవసరం పడదు. 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసుకుంటే ఈక్వల్గా కలిసిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిసిన తర్వాత నెయ్యి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ అంతా యాలచి పొడిని అయితే వేసుకుంటున్నాను. 1 యాలచి, కొంచెం షుగర్ని మిక్స్ చేసిన 1/2 టేబుల్ స్పూన్ యాలచి పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో ఉండలు అయితే చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా ఎవరైనా తినచ్చు. నువ్వులు మంచి ఐరన్ కదా. ఇలా ఒక 2 నిమిషాలు స్టవ్ కట్టేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది బాగా చల్లారాలి.
చేతికి కొంచెం గోరెచ్చగా ఉండేటప్పుడు అయితే ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 8 లడ్డూలు అయితే వచ్చాయి. దాన్ని బట్టి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ అయితే పెంచి చేసుకోవచ్చు. 1 కప్పు అటుకులు, 1 కప్పు నువ్వులు, 3/4 కప్పు బెల్లం ఉంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీకి అయితే 8 వచ్చాయి లడ్డూలు. దాన్ని బట్టి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది మంచి హెల్దీ లడ్డు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ముందుగా అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమికి మీరేం ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి. కృష్ణుడికి ఇష్టమైన ప్రీతికరమైన ఏమేమి అటుకులతో ప్రిపేర్ చేశారో. వాళ్ళకే కాకుండా పిల్లలు ఏమన్నా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడుకైతే ఈ విధంగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ లడ్డు. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే కూడా రోజు ఒకటి ఇచ్చినా హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు.